జై శ్రీమన్నారాయణ. ఈ వివాహ మహోత్సవానికి ఏది ప్రధానమైనటువంటి కార్యము అని మనం మొదటి నుండి చెప్పుకుంటున్నామో ఆ ప్రధానమైనటువంటి కారణము నెరవేరడానికి జరిగేటువంటి ఈ తంతు ఒక క్రియ గర్భాధానము అని అంటారన్నమాట. అంటే కన్యాదానము అంటే కన్య దానము చేయుట, కన్య ఆధానము అంటే కన్యను పొందుట అని అర్థము. అక్కడ కన్యాదాత వధువు యొక్క తండ్రి ఈ యొక్క కన్యను దానం చేస్తే ఇక్కడ వధువు తన యొక్క గర్భమును దానం చేస్తుంది. అదేవిధంగా పురుషుడు గర్భ ఆధారమును పొందుతున్నాడు, అంటే తాను గర్భానికి అధిపతి అవుతున్నాడు అనమాట. అంటే చూడండి, ఈ యొక్క సృష్టి కార్యం కొనసాగుట కొరకు మాత్రమే వివాహము, గృహస్థాశ్రమ స్వీకారము, తద్వారా పితృల రుణం తీర్చుకోవడము, అంటే పూర్వీకుల యొక్క రుణము తీర్చుకోవడము, అదేవిధంగా యజ్ఞకామ్యాది కర్మలు చేయడము, తద్వారా మానవ జీవనాన్ని సఫలీకృతం చేసుకోవడము అనేటువంటిది వివాహానికి ప్రధానమైన కారణమని చెప్పాం కదా. ప్రధానంగా నిర్దేశింపబడినటువంటి విషయం అన్నాం కదా. దాని పరిపుష్టత కలగడానికి చేసేటువంటి కార్యమే ఈ గర్భాధానం. దైవదత్తమైనటువంటి సృష్టి కార్యములకు ఈ వివాహం వలనే కొనసాగింపగలుగుతుంది అన్నాం కదా. ఆ వివాహం సఫలీకృతం కావడానికి కార్యమే ఈ గర్భాధానము. సహజంగా ఈ వివాహం అయిపోయిన తర్వాత ఈ దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు అంటే ముఖ్యమైన ఘట్టాలనే మనం చెప్పుకున్నాము. కానీ ఈ యొక్క సంప్రదాయాన్ని అనుసరించి ఈ వివాహము, ఈ గర్భాధానానికి మధ్యలో స్థాళీపాకమని, సదస్యమని, సమాలోచనమని, సమావేశమని, ఊయల అప్పగించుట, ఇలా రకరకాల అలకపానుకులని, ఇలా చాలా కార్యక్రమాలు, వేడుకలు ఆయా కుటుంబ ఆచారాలను బట్టి చేస్తున్నటువంటి వారు ఉంటారు. అవన్నీ కూడా చిన్న చిన్నగా ఆయా సంప్రదాయాలను బట్టి జరిపేటువంటివి కనుక ప్రధానమైనటువంటి ఘట్టాన్ని మాత్రమే మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుంటున్నాం. కనుక ఈ మధ్యలో ఈ దైవదత్తమైన కార్యక్రమాలని గంధర్వ స్థాపనం అంటారు, అగ్ని స్థాపనం అంటారు. ఇటువంటివన్నీ సచీదేవి పూజా కార్యక్రమం, మాంగళ్య గౌరి వ్రతము, సత్యనారాయణ వ్రతము, ఇట్లా అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, విహితమైన కర్మలన్నీ కూడా ఆచరించిన తర్వాత నిత్యాగ్ని హోత్ర స్థాపనం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా గృహప్రవేశ హోమము జరుగుతుంది. ఇటువంటివన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి తర్వాత ఈ యొక్క వివాహమైనటువంటి 4-5 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని, గర్భాధాన కార్యక్రమాన్ని ఒక శుభముహూర్తాన్ని జరుపుతారనమాట. అదేవిధంగా ఈ గర్భాధానం అనేటువంటి కార్యక్రమము ముహూర్తమును చూసుకుని చేసుట ఒక విధానం అయితే, ఏదైనా ఋతు సంబంధమైనటువంటి అడ్డంకులు వచ్చినప్పుడు అవి కూడా చూసుకొని చక్కగా ఈ గర్భాధానాన్ని ఏర్పాటు చేసుకోవచ్చును అని మనకు పెద్దలు చెబుతారు. ఇది సృష్టి కార్యానికి ఈ వధూవరులు చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ. ఇప్పటి వరకు కేవలము మనసులు ఏకమయ్యాయి. ఈ తంతుతో వారి యొక్క శరీరములు కూడా ఏకమయ్యి ఇహలోక సుఖమును పరలోక సుఖమును పొందడానికి మార్గాన్ని సుగమం చేసుకుని ఒకరి మీద ఒకరు ఆధారపడేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నట్లుగా ఉంటుంది ఈ గర్భాధాన కార్యక్రమము అనేటువంటిది. ఇక్కడ ఈ విధంగా గర్భాధాన ప్రక్రియ కోసమని ఈ వధూవరుని శుభముహూర్తాన్ని దగ్గర కూర్చోబెట్టి పాన్పు మీద ఉంచి ఈ యొక్క దంపతులందరూ వచ్చి తాంబూలాలను స్వీకరిస్తూ అని ఆశీర్వదిస్తారు. విష్ణోర్యోనిం కల్పయతు త్వష్ట రూపాణి విగస్యతు అసిదంతు ప్రజాపతిర్ధాత గర్భం దదాయతే గర్భం దేహి శ్రీవాలి గర్భం దేహి సరస్వతి గర్భం తే అశ్వినోధే వాధత్వా పుష్కరస్రజా లాంటి మంత్రాలన్నీ కూడా అక్కడ చదువుతారు. ఏమిటి అంటే, ఓ సరస్వతి, అశ్విని దేవతలంతా కూడా గర్భాన్ని ప్రసాదించండి. ఈ యొక్క శ్రేష్టమైన
ఉన్నతమైనటువంటి గర్భము కలిగి ఉండాలి. అటువంటి ఆ గర్భస్థానము అది కూడా అంటే భగవంతుడిని గర్భాలయంలో ఏ విధంగా ప్రతిష్ఠ చేసేటువంటి గర్భాలయాన్ని ఎంత పవిత్రీకరిస్తామో అటువంటి గర్భము అందుకే తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఆ యొక్క యశోదా గర్భము యొక్క విలక్కు అని అంటుంది అనమాట. మణిద్వీపము ఆ గర్భ ప్రకాశమా అంటుంది. అటువంటి గర్భము ఉన్నతమైనటువంటి గర్భాల్లో ఉన్నతమైనటువంటి జీవులు జన్మిస్తాయట. భగవంతుడి యొక్క శక్తితో భగవంతుడి యొక్క అంశలు ఈ భూమిపై అవతరించాలి అంటే ఆ గర్భము చాలా పవిత్రకరమైన ఉన్నతమైనది ఉండాలి. అటువంటి ఉన్నతమైనటువంటి గర్భ మందిరము గర్భస్థానము ఈ యొక్క వధువుకి రావాలి. తద్వారా సంతానము కలగాలి. పుట్టలోని చెదల పుట్టవా గిట్టవా అన్నట్లుగా చెదపురుగుల్లాగా ఆస్తి కోసము అరులు చాచేటువంటి సంతానము కాదు మనకు కావలసింది. ఆస్తి కాదు కావలసింది, ఆచారమును పంచుకునేటువంటి సంతానం కావాలి. పెద్దలు ఆచరించినటువంటి ఆచారములను వారసత్వ సంపదను అంటే డబ్బుల గురించి కాకుండా ఆచార వ్యవహారాలకి ధర్మ సూత్రాలకి నియమ నిబంధనలకి కట్టుబడేటువంటి రామచంద్రుడు లాంటి రామలక్ష్మణుడు లాంటి అన్నదమ్ములు కావాలి. పంచపాండవులు లాంటి అన్నదమ్ములు కావాలి. ఇటువంటి గొప్ప సంతానము మాకు కావాలి. దైవీ మార్గమును ధర్మ మార్గమును అనుసరించే సంతానము కావాలి. అందుకోసము ఈ గర్భాధారం కూడా ఒక పవిత్రమైనటువంటి క్రియగా పెద్దల యొక్క ఆశీస్సులతో ఆ కార్యక్రమం చేస్తారు. కానీ ఏదో కేవలము శరీరవాంఛ తీర్చుకోవడానికి చేసేటువంటి ఒక ప్రక్రియగా మనం భావింపరాదు. మన వివాహ ధర్మములో భారతీయ ధర్మములో ఏ క్రియ కూడా అపవిత్రము కాదు. ఏది కూడా కేవలము ఏదో వాంఛను తీర్చుకునేటువంటిది కాదు. ప్రతిదీ ఒక పవిత్రమైనటువంటి యజ్ఞముగా భావించి మనము చేస్తాము. అది ఈ గర్భాధానము అనేటువంటి ఒక గొప్ప క్రియ. జై శ్రీమన్నారాయణ.